This conference will now be recorded. ఓకే అండి, నౌ ఇట్స్ రికార్డింగ్. సో ఇవాళ స్నోఫ్లేక్ ప్రైజింగ్ ఎడిషన్స్ మనం కాన్సెప్చువల్ క్లాసెస్ మనం డెమోలో మిస్ అయినట్టున్నాయి. యాక్చువల్ నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నప్పుడు. సో ఇది ప్రైజింగ్ కానీ ఎడిషన్స్ కానీ సో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఎక్కువ టచ్ చేస్తున్నారు ఎక్కువ యాక్చువల్గా. సో జనరల్గా వాడు సినారియో వచ్చి మీరు ప్రైజింగ్ ఎలా క్యాల్కులేట్ చేస్తావు, ఒక డేటా కంప్యూట్ ఛార్జెస్ ఎలా పడతాయి, సో డెమో కైండ్ ఆఫ్ థింగ్ అడుగుతాను అనమాట ప్రాక్టికల్గా ఇంటర్వ్యూస్లో కూడా. సో సపోజ్ నేను క్వరీ రన్ చేశాను, సో దీనికి కంప్యూట్ ఛార్జెస్ ఎలా పడతాయి, అదేవిధంగా మీరు ఏ ఎడిషన్స్ యూజ్ చేస్తున్నారు, సో అంటే డెవ్లో ఏ ఎడిషన్ యూజ్ చేస్తున్నారు, క్యూఏలో ఏ ఎడిషన్, అట్లా మీరు ఎన్వైరన్మెంట్ వైజ్ ఎడిషన్స్ ఎలా చూస్ చేసుకుంటున్నారు, సో మీరు రియల్ టైంలో వర్క్ చేస్తున్నారా లేదా అని. సో థియరిటికల్గా మీరు దీని మీద కొంచెం హ్యాండ్స్ ఆన్ ఉంటే మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో అందుకోసం నేను ఈ సెషన్ యాక్చువల్గా మిస్ అయింది డెమోలో లాస్ట్ ఫ్రైడే. సో మీరు ఆర్కిటెక్చర్ అయింది కదా మనది క్లాస్, ఆర్కిటెక్చర్ క్లాస్ గుర్తుందా? వీడియో షేర్ చేసి ఒకసారి ఆ వీడియోస్ ఒకసారి వెళ్ళండి, మళ్ళీ రీక్యాప్ చేసుకోండి. సో జనరల్గా ఇప్పుడు మనం ఆర్కిటెక్చర్ చూసామంటే ఇక్కడ, సో ఇక్కడ మనకి కాస్ట్ ఎట్లా పడుతుంది మనకి జనరల్గా స్నోఫ్లేక్ యూసేజ్. ఒకటి స్టోరేజ్ కాస్ట్ కదా, మీరు డేటా స్టోరేజ్ చేసుకుంటే స్టోరేజ్ కాస్ట్ ఉంటుంది. అదేవిధంగా ప్రాసెసింగ్ ఛార్జెస్, అదే కంప్యూట్ ఛార్జెస్. సో మీరు వర్చువల్ వేర్ హౌసెస్ ఏమైనా క్వరీస్ రన్ చేసుకోవడానికి యూజ్ చేసిన వర్చువల్ వేర్ హౌస్, సో దీనికి కూడా కాస్ట్ పడుతుంది కదా మనకు కంప్యూటర్ రిసోర్స్ లేయర్లో. సో బ్యాక్ ఎండ్లో వర్చువల్ రిసోర్సెస్ అంటే ఏంటి, బ్యాక్ ఎండ్లో మనం EC2 మిషన్స్ హార్డ్వేర్ అంతా యూజ్ చేసుకుంటాం కదా, CPUs ర్యామ్స్, పర్టికులర్ EC2 మిషన్స్లో స్నోఫ్లెక్స్ కనెక్ట్ అవ్వడానికి, డేటా ప్రాసెస్ చేయడానికి ర్యామ్ ఇవన్నీ కావాలి కదా, మెమరీ ఎంత. సో అవి వర్చువల్ వేర్ హౌసెస్ అనమాట. అంటే మన AWS టర్మినాలజీస్లో అయితే వర్చువల్ మిషన్స్ యాక్చువల్గా EC2. సో ఇక్కడ మీకు ప్రైజింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎక్కడెక్కడ ఛార్జెస్ పడతాయి అనేది ఒక ఐడియా ఉంది కదా. ఒకటి కంప్యూట్ లేయర్, ఒకటి స్టోరేజ్ లేయర్. సో అదేవిధంగా మీరు ఇప్పుడు ఇక్కడ సైన్ అప్ చేస్తారు కదా మీరు స్నోఫ్లేక్లో. ఇప్పుడు మీరు ఒక్క నిమిషం, నెట్ స్లో ఉన్నట్టుంది ఇవాళ. సో మీకు ఆడియో ఏం లాగ్ ఏం లేదు కదా? హలో, ఆడియో క్లియర్ గానే ఉందండి, నో ప్రాబ్లం. ఓకే ఓకే. అదే నాకు బ్రౌజింగ్ కొంచెం లేటెన్సీ కొంచెం తీసుకుంటాం అంటే డౌట్ వచ్చి. సో మీరు సైన్ అప్ చేసేప్పుడు ఇక్కడ ఇక్కడ మనకి ఇస్తాడు చూసారు, గమనించారా? 30 days ఫ్రీ అకౌంట్లో మనకి $400 వర్త్ ఆఫ్ ఫ్రీ యూసేజ్ అంటాడు. ఓకేనా? సో అంటే మనకు $400 ప్రైస్ వాల్యూ యూసేజ్ మనకి ఇస్తాడు ఫ్రీ ట్రయల్ అకౌంట్లో. ఆ $400 అయిపోయినా కూడా, లేకపోతే 30 days టైం అయిపోయినా కూడా మీ అకౌంట్ ఎక్స్పైర్ అయిపోద్ది, మళ్ళీ కొత్తది క్రియేట్ చేసుకుని యూజ్ చేసుకోవాలి. సో ఈ $400 యొక్క ప్రైజింగ్లో మనం ఎట్లా మాట్లాడదాం అంటే ఒకసారి ఇప్పుడు ఒక నిమిషం. ఇక్కడ మీరు స్నోఫ్లేక్ ప్రైజింగ్లోకి వెళ్ళారంటే క్లియర్ ఐడియా ఇస్తాడు వాడు బాగా. ఇది అఫీషియల్ డాక్యుమెంట్ అది. సో మీరు అకౌంట్ సైన్ అప్ చేసేప్పుడు, క్రియేట్ చేసేప్పుడు మీరు క్లౌడ్ ప్రొవైడర్ని సెలెక్ట్ చేసుకుంటారు కదా, అంటే బ్యాక్ ఎండ్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ ఎవరు కావాలని. AWS అంటే మనకి స్నోఫ్లేక్ సాస్ అప్లికేషన్, మీరు ఒకసారి రివైండ్ చేశారంటే ఇట్స్ సాస్ అప్లికేషన్, కంప్లీట్గా పబ్లిక్ క్లౌడ్లో ఉంటుంది కదా. సో అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, AWS, అజూరా, GCP అని. సో ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేయగానే మీరు రీజియన్ సెలెక్ట్ చేసుకుని ఉంటారు కదా సైన్అప్ చేసేప్పుడు. సో ఇప్పుడు మీరు సపోజ్ ఇప్పుడు US ఈస్ట్ ఒహాయో తీసుకున్నారనుకోండి రీజియన్. ఇక్కడ ఇవి ఎడిషన్స్ అనమాట, స్నోఫ్లేక్లో వాడు ఆఫర్ చేస్తున్న ఎడిషన్స్ అనమాట ఇవి. ఏంటి, స్టాండర్డ్ ఎడిషన్, ఎంటర్ప్రైజ్ ఎడిషన్. 1 minute, ఒక్క నిమిషం.
సారీ, డ్రాయింగ్ టూల్స్. ఓకే, సో ఇవి ఎడిషన్స్ కదా. ఇప్పుడు స్టాండర్డ్ ఎడిషన్ ఒకటి, ఎంటర్ప్రైజ్ ఎడిషన్ ఒకటి, బిజినెస్ క్రిటికల్ అని, వర్చువల్ ప్రైవేట్ స్నోఫ్లేక్ అని, ఇవి 4 ఎడిషన్స్ మనకి స్నోఫ్లేక్ లో ప్రొవైడ్ చేస్తున్నాడు అనమాట. సో ఇప్పుడు మీరు సో ఇక్కడ మీరు రీజియన్ సెలెక్ట్ చేసుకొని సైన్ అప్ చేసుకున్నప్పుడు ఫస్ట్ మీరు యుఎస్ ఒహాయో తీసుకున్నారండి. ఒక నిమిషం, ఇది ఏంటి స్ట్రక్ అవుతుంది. మాకు క్లియర్ గానే ఉందండి. లేదు, స్క్రీన్ నాకు స్ట్రక్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మీరు సైన్ అప్ చేసినప్పుడు డిఫాల్ట్ గా మీరు రీజియన్ సెలెక్ట్ చేసుకుని ఉంటారు, క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ సెలెక్ట్ చేసుకుంటారు. అదేవిధంగా మీరు ఎడిషన్ కూడా అడిగి ఉంటుంది సైన్అప్ చేసుకున్నప్పుడు, స్టాండర్డ్ ఎంటర్ప్రైజ్. మీ ట్రయల్ అకౌంట్లో ఈ 2 ఎడిషన్లే ఇస్తాడు యాక్చువల్గా, స్టాండర్డ్ ఎంటర్ప్రైజ్ మనకు ఫ్రీ ట్రయల్ అకౌంట్లో. జనరల్గా మీరు కంపెనీస్లో అయితే మనకి ఈ అడిషనల్ ఎడిషన్స్ కూడా ఇస్తాడు అనమాట, బిజినెస్ క్రిటికల్, వర్చువల్ ప్రైవేట్, స్నోఫ్లేక్ అని. సో ఇవేంటి, వాటిలో స్పెషల్ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయనేది మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం గోయింగ్ ఫార్వర్డ్. ఇప్పుడు మీరు మన ప్రైసింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, మీరు యుఎస్ ఈస్ట్ ఒహాయోలో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు స్టాండర్డ్ ఎడిషన్ చూసారంటే వీడేమి ఇచ్చాడు మనకి, మీరు డిఫాల్ట్గా మనకి ఎంత ఇచ్చాడు యాక్చువల్గా, డిఫాల్ట్గా ఫ్రీ ట్రయల్ అకౌంట్కి మనకి ఎంత ఇచ్చాడు, $400 ఇచ్చాడు కదా. సో ఆ $400 అన్న యూజ్ చేసుకోవాలా, లేకనంటే 30 days ట్రయల్ పీరియడ్ అన్నాడు. ఆ $400 వర్త్ మనకు ఎన్ని క్రెడిట్స్ వస్తుంది ఇక్కడ. మీరు సపోజ్ ఇప్పుడు స్టాండర్డ్ ఎడిషన్ మీరు సెలెక్ట్ చేసుకున్నట్టు సైన్ అప్ అప్పుడు ఇదేమి ఇచ్చాడు, $2 కాస్ట్ పర్ క్రెడిట్ అన్నాడు, అంతే కదా. $2 పర్ కాస్ట్ పర్ క్రెడిట్ అంటే ఇప్పుడు మీకు $400 ఇచ్చాడండి ఇక్కడ. ఇప్పుడు $400 ఇప్పుడు ఏదది, ఇప్పుడు మీరు స్టాండర్డ్ ఎడిషన్ చూజ్ చేసుకున్నారు. సో స్టాండర్డ్ ఎడిషన్ ప్రైజింగ్ ఎలా ఉంది ఇక్కడ, $2 కాస్ట్ పర్ క్రెడిట్ అన్నాడు. అంటే వీడు మనకి $400లో $2 అని అనుకో, ఒక్కొక్క క్రెడిట్కి డివైడెడ్ బై 2 అన్నారు అనుకోండి, మీకు ఎన్ని క్రెడిట్స్ వస్తాయి స్టాండర్డ్ ఎడిషన్ తీసుకుంటే? $200 వస్తాయి అనమాట స్టాండర్డ్ ఎడిషన్స్కి. వాడు ఇచ్చిన $400కి 200 క్రెడిట్స్ వస్తాయి. సారీ, ఇవేంటివి 200 క్రెడిట్స్ అనమాట, అంతే కదా, కాస్ట్ పర్ క్రెడిట్. అదే మీరు ఎంటర్ప్రైజ్ ఎడిషన్లో సైన్అప్ చేశారనుకోండి, ఇది ఒక్కొక్క క్రెడిట్ ఎంత, $3 అనమాట. ఇప్పుడు 400/3 చేస్తే ఎంత వస్తుంది మీకు, అప్రాక్స్ 133 క్రెడిట్స్ వచ్చాయి మీకు. ఏది ఎంటర్ప్రైజ్ ఎడిషన్ యూజ్ చేస్తే మీరు సైన్అప్ అప్పుడు ఎంటర్ప్రైజ్ ఇస్తే. ఇదేంటిది స్టాండర్డ్. సో మనకు ఫ్రీ ట్రయల్లో ఈ 2 ఆప్షన్స్ ఇచ్చి ఉంటాడు మనకి, స్టాండర్డ్ ఎంటర్ప్రైజ్, మీ ఇష్టం వచ్చింది చూస్ చేసుకోమని. ఇది మీరు ఒహాయో రీజియన్లో సెలెక్ట్ చేసుకున్నప్పుడు కదా. ఇప్పుడు అదే నేను ఒహాయో చేసుకున్నాను, అదే ఇప్పుడు వివేక్ మీరు అనుకోండి, మీరు సపోజ్ ఏ రీజియన్ సెలెక్ట్ చేసుకుని ఉంటారు, మీ రీజియన్ ఏంటండి? సపోజ్ ఏదైనా సింగపూర్ ఏదైనా సెలెక్ట్ చేసుకున్నారు అనుకుందాం. యా చెప్పండి. లేదు, నేను కూడా ఒహాయో సెలెక్ట్ చేశాను. సో అదే. ఓకే. సో ఏంటంటే ఇప్పుడు నేను రీజన్ టు రీజన్ ప్రైస్ వేరీ అవుతుందని చెప్పడానికి చూస్తున్నాను అనమాట. ఇప్పుడు అదే సురేందర్ ఎవరైనా మీరు వేరే రీజన్ సెలెక్ట్ చేసుకున్నారు, సింగపూర్ రీజన్ చూజ్ చేసుకున్నారు అనుకుందాం. ఇప్పుడు ఇందాక ఒహాయోకి స్టాండర్డ్ ఎడిషన్ ఛార్జెస్ ఎలా ఉన్నాయి, $2 ఉన్నాయి పర్ క్రెడిట్. కానీ సింగపూర్ రీజియన్లో ఎలా ఉంది, ఇప్పుడు $2.5 ఉన్నాయి కదా. అదే ఎంటర్ప్రైజ్ ఎడిషన్ ఎలా ఉంది, $3 ఉన్నది ఇంతకుముందు ఒహాయోలో. ఇది సింగపూర్కి వచ్చేప్పటికి 70 cents ఎక్కువైంది కదా, $3.70 కదా.
సో రీజన్ టు రీజన్ మనకి ఇక్కడ ఏమర్థమైంది, రీజన్ టు రీజన్ ప్రైస్ వేరీ అవుతుంది కదా, అర్థమైందా? అర్థమైంది. రీజన్ టు రీజన్ ప్రైస్ వేరీస్ కదా. సో మీరు ఇదే కాదు, జనరల్గా మీరు AWS కానీ అజూర్ కానీ మీరు సైన్ అప్ అయినప్పుడు మీ కార్డ్ యూజ్ చేసినప్పుడు వాడు మీకు ఇన్ని క్రెడిట్స్ అని ఇచ్చుంటాడు కదా యూసేజ్. అది మీరు సైన్ అప్ చేసేప్పుడు యుఎస్ రీజియన్స్లో కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది. అదే సింగపూరు ఇట్లా సిడ్నీ ఇలాంటి రీజియన్స్ సెలెక్ట్ చేసినప్పుడు వాడు కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. సో అది ఎందుకు ఉంటుంది కాస్ట్ అంటే జనరల్గా మేబీ ఇప్పుడు ఆ పర్టికులర్ రీజియన్ యొక్క ఏమంటారు దాన్ని, ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఈ AWS రీజియన్ అన్న బ్యాక్ ఎండ్లో డేటా సెంటర్స్ అన్ని ఫిజికల్ లొకేషన్లోనే కదండి ఉండేది. ఇప్పుడు మీరు యుఎస్ ఒహాయో అన్నారు అనుకోండి, ఆ యుఎస్ ఒహాయోలో ఇప్పుడు యుఎస్ ఒహాయో రీజియన్ సెలెక్ట్ చేసుకున్నారంటే ఫిజికల్ డేటా సెంటర్స్ అక్కడ ఉంటాయి కదా, ఫిజికల్ డేటా సెంటర్స్ ఆ రీజియన్స్లో ఉంటాయి కదా. ఆ ఫిజికల్ డేటా సెంటర్ ఒహాయోలో ఉండేదానికి సింగపూర్లో ఉండేదానికి సింగపూర్లో ఉండే రీజన్ టు రీజన్ కాస్ట్ ఎందుకు వేరే అవుతుందంటే, ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ తీసుకోండి, ఒక రియల్ ఎస్టేట్ తీసుకోండి, ఇది ఫిజికల్ లొకేషనే కదా, జియోగ్రఫికల్ లొకేషనే కదా. సో ఈ కాస్ట్ అన్ని కన్సిడర్ చేసుకొని వాడు ప్రైస్ సెట్ చేస్తాడు కదా. జనరల్గా ఇప్పుడు మీరు జనరల్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు మీరు ఇండియాలో ఉన్నారు, సో హైదరాబాద్లో ఉండేదానికి బెంగళూరులో ఉండేదానికి కాస్ట్ ఆఫ్ లివింగ్ వేరీ అవుతా లేదా అండి? అవుతుందండి, సో అవుతుంది. మీరు అదే మీరు ఇండియాలో ఉండేదానికి యుఎస్లో ఉండేదానికి దాని తగినట్టు కాస్ట్ వేరీ అవుతుంది కదా. సో అట్లే వీడు మనకు ఒక సర్వీస్ ఆఫర్ చేస్తున్నాడు అంటే ఆ సర్వీస్ ఎక్కడో చోట ఫిజికల్ లొకేషన్లో డేటా సెంటర్స్ మేనేజ్ చేసుకొని మనం త్రూ ఓవర్ ద ఇంటర్నెట్ నెట్వర్క్ ద్వారా మనం యాక్సెస్ చేస్తున్నాం. సో మనం ఎప్పుడైతే రీజన్ సెలెక్ట్ చేసుకుంటామో ఆ రీజన్ బట్టి మనకి ప్రైస్ వేరీ అవుద్ది అనమాట ఇక్కడ. అర్థమైందా? సో మీరు అందుకే మీరు ఎప్పుడన్నా అకౌంట్ సైన్ చేసినప్పుడు వాడికి మనకి ఇక్కడ ప్రైజింగ్ షీట్లో మనకు డీటెయిల్గా ఇచ్చారనమాట. జనరల్గా ఇది మన దాకా రాదు యాక్చువల్గా. సో ఈ ఎడిషన్స్ ఏవేవి కావాలి ఏం కావాలనేది అది మన కంపెనీ బిజినెస్ నీడ్స్ బట్టి ఆర్కిటెక్ట్ లెవెల్ వాళ్ళు డిజైన్ చేస్తారు యాక్చువల్గా. సో బట్ కాకపోతే ఏంటంటే బిహైండ్ ది కర్టన్ ఏం జరుగుతుంది అని మనకు తెలియాలి కాబట్టి, సో ఇవన్నీ మీకు రేపు స్నో ప్రో ఎగ్జామ్ సర్టిఫికేషన్ రాసిన మీకు ఈ ఎడిషన్ వైజ్ ఏ ఫీచర్స్ ఎక్కడ ఉన్నాయి. సపోజ్ మీరు డేటా మాస్కింగ్ యూజ్ చేస్తున్నారు మీ టేబుల్స్లో, అదే మీరు ఇక్కడ స్టాండర్డ్లో లేనట్టుంది. సో మీరు స్టాండర్డ్ ఎడిషన్ చూస్ చేసుకున్నారనుకో ఈ ఫీచర్ని మీరు ఇంప్లిమెంట్ చేయలేరు కదా. సో అట్లా మీకు ఒక్కొక్క ఎడిషన్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అది మీకు డీటెయిల్గా తెలిస్తే మీకు రేపు సర్టిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ రేపు మీరు ఇంటర్వ్యూలో ఆన్సర్ చేసేదానికి కూడా డీటెయిల్గా ఉంటుంది అన్నమాట. సో దట్స్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యాక్చువల్లీ. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, మనకు తెలిసినంత వరకు మనం డిస్కస్ చేసుకుందాం, తెలియకపోతే నేను గూగుల్ చేసి మీకు చెప్తాను అనమాట. సో ఇది కొంచెం థియరిటికల్ క్లాస్ కాబట్టి సో జనరల్ టర్మినాలజీస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఓకే అండి, ఓకే. యా. సో ప్రైస్ అనేది మీరు ఎప్పుడైనా రీజన్ టు రీజన్ వేరీ అవుతుంది అనమాట. అది ఎక్కడ మీరు ఈ ప్రైజింగ్ పేజ్లోకి వెళ్ళి మీ రీజన్ సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ ఆ రీజియన్కి సంబంధించిన ప్రైస్ లిస్ట్ ఇక్కడ మనకి ఇచ్చుంటాడు అనమాట. సో దాన్ని బట్టి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. అదొకటి. నెక్స్ట్ సో జనరల్గా ఇప్పుడు మీరు ఏ రీజన్ సెలెక్ట్ చేసుకున్నా, ఇప్పుడు AWSలో ఏ రీజన్ సెలెక్ట్ చేసుకున్నా ఏం చేసుకున్నా మనం ఎండ్ ఆఫ్ ది వర్క్ ఏం చేస్తామండి జనరల్గా. ఇప్పుడు మీరు ఇదేది సో జనరల్గా ఇప్పుడు ఈ ఆర్కిటెక్చర్ చూసారంటే మన వర్క్ ఏముంటుంది జనరల్గా, మనం కంప్యూటర్ లేయర్లో మనం ఏమన్నా క్వరీస్ రన్ చేసుకుంటాం. సో ఆ డేటా స్టోరేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటే S3 స్టోరేజ్ సర్వీస్, సో EC2 సర్వీసెస్ కానీ S3 సర్వీసెస్ కానీ యూజ్ చేసుకుంటుంది కదా బ్యాక్ ఎండ్లో. సో అవి మనం ఏ రీజియన్తో అయితే టైఅప్ అయి ఉంటామో ఆ రీజియన్లో ఉండే సర్వీసెస్తో అవి యూజ్ చేసుకుంటాం కాబట్టి ఆ ప్రైసెస్ మనకు అప్లై అవుతాయి అనమాట. అది బ్యాక్ ఎండ్, నేను బిహైండ్ ద సీన్ ఏం జరుగుతుందని చెప్తాను. అర్థమైందా అండి? సో ఇక్కడ మీకు
మీకు కొంచెం ఆల్రెడీ మీరు AWS కానీ ఏదైనా క్లౌడ్ ఎన్వైరన్మెంట్లో వర్క్ చేస్తే మీకు ఈ టర్మినాలజీ అర్థమవుద్ది. సో ఎనీహౌ S3 చెప్పినప్పుడు నేను డీటెయిల్గా ఈ టర్మినాలజీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీకు ఇప్పుడు ఆన్ డిమాండ్ స్టోరేజ్ అంటాడు, కెపాసిటీ స్టోరేజ్ అంటాడు జనరల్గా. సో ఈ ఆన్ డిమాండ్ స్టోరేజ్ చూసారంటే ఇప్పుడు మీకు పర్ టీబీ $46 అనమాట ఈ రీజియన్లో. అదే మీకు కెపాసిటీ స్టోరేజ్ చూసారనుకోండి ఆల్మోస్ట్ హాఫ్ తగ్గిపోయింది, $25. సో ఇదేంటంటే ఇది ఆన్ డిమాండ్ స్టోరేజ్ అంటే మీకు పే యాజ్ యూ గో మోడల్. జనరల్గా మన క్లౌడ్లో అంతా పే యాజ్ యూ గో మోడలే కదా, కన్జ్యూమింగ్ మోడల్ అంటారు. సో మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టి మనం పే చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మీరు ఆర్కిటెక్చర్ చూసారనుకోండి ఇక్కడ రెండు. సో ఈ వర్చువల్ వేర్ హౌస్ అదే కంప్యూటింగ్ లేయర్ స్టోరేజ్ లేయర్కి రెండుకి అటాచ్మెంట్ ఏముండదు అనమాట. సో ఈ రెండు టైట్లీ నాట్ కపుల్డ్ అంటాడు. అంటే మీరు వర్చువల్ వేర్ హౌసెస్ ఎన్నైనా మీకు కావాల్సిన వర్చువల్ వేర్ హౌసెస్ మీ క్వరీస్ మీ డేటా ఎక్కువ ప్రాసెసింగ్ ఉంది, మీరు వర్చువల్ వేర్ హౌస్ దాని తగినట్టు పెంచుకుంటూ పోవచ్చు అనమాట. మీకు అవసరం లేదనుకుంటే తగ్గించుకుంటా వచ్చచ్చు. స్టోరేజ్కి వర్చువల్ ఈ కంప్యూటింగ్ లేయర్కి అటాచ్మెంట్ ఉండదు అనమాట. సో అదేవిధంగా స్టోరేజ్ మన క్లౌడ్లో ఉంటుంది కాబట్టి మనం ఒకసారిగా మీరు డిఫాల్ట్గా ఏముంటుంది మనకి ఆన్ డిమాండ్ స్టోరేజ్ అనమాట. అంటే మీరు టీబీస్ ఆఫ్ డేటా డే టు డే వస్తుంది. ఇది క్లౌడ్ కాబట్టి మనకి ఆల్రెడీ వాడు సెట్ చేసి ఉంటాడు, మనకి ఎంత డేటా వస్తే ఆటోమేటిక్గా అది స్టోర్ అవుతూ ఉంటుంది. సో అది పే యాజ్ యూ గో మోడల్ అనమాట. సో మీరు అలా కాదు, మీరు ఆల్రెడీ మీరు ఒక మైగ్రేషన్ ప్రాజెక్ట్ చేస్తున్నారండి. సో జనరల్గా ఇప్పుడు ఏదైనా మీరు ఒరాకిల్ టు స్నోఫ్లేక్ ఏదైనా మైగ్రేషన్ చేస్తున్నారు, మీకు ఒక డేటా సెట్ యాక్చువల్గా మీకు తెలుసు ఆడొచ్చే డేటా ఫ్లో ఆ పర్టికులర్ సేల్స్ ఫినాన్స్ డేటా ఏరియాలో మీకు ఎంత డేటా ఉంది, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హిస్టారికల్ డేటానే కదా. సో మీకు ఒక ఐడియా ఉంటుంది, డైలీ నాకు 10 TB ఫీడ్ వస్తూ ఉంటుంది, లేదంటే ఇది హిస్టారికల్ డేటా నేను 10 DB నేను స్టోర్ చేసుకోవాలి స్టోరేజ్లో. సో మీకు ఆల్రెడీ దీన్ని ఏమంటాడంటే వీడు అప్ ఫ్రంట్ అంటాడు. అంటే మీకు ముందుగానే అంచనా వేసి నాకు ఇంత స్టోరేజ్ కావాలి అని మీకు ఒక ఐడియా ఉంటే దాన్ని అప్ ఫ్రంట్లో మనం తీసుకోవచ్చు అనమాట. సో దీనివల్ల యూసేజ్ ఏంటంటే మీరు అప్ ఫ్రంట్గా ఏదైనా స్టోరేజ్ కొనిపెట్టుకున్నారనుకోండి, మీకు ప్రైస్ చూసారంటే ఆల్మోస్ట్ హాఫ్ తగ్గిపోద్ది అనమాట. సో కాకపోతే ఇక్కడ మైనస్ ఏంటంటే ఇప్పుడు మీరు ఇది ఆన్ డిమాండ్లో ఏదది, సో ఇక్కడ ఆన్ డిమాండ్ స్టోరేజ్లో మీరు యూజ్ చేసుకుంటా పోయే కొద్దీ అది స్టోరేజ్ పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు మీరు 10 TB అయింది, 11 TB అయింది, అట్లా మీకు స్టోరేజ్ ఎంత కావాలన్నా పెంచుతూ పోతూ ఉంటాడు. వీడేం చేస్తాడు, ఇప్పుడు మీరు సపోజ్ 10 TB అప్ ఫ్రంట్ ముందుగానే కొనిపెట్టుకున్నారు మీరు 10 TB స్టోరేజ్, కానీ మీరు 1 TB యూజ్ చేశారు, కాకపోతే మీరు రిమైనింగ్ 9 TB కూడా మీరు పే చేయాలన్నమాట. అర్థమైందా? మీరు యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా మీరు ఎంత డేటా అయితే అప్ ఫ్రంట్గా తీసుకుంటారో, ఎంత స్టోరేజో దానికి మొత్తానికి పే చేయాల్సింది సార్. సో వీడు పర్ మంత్లీ బేసిస్ ఛార్జ్ చేస్తున్నాడు స్టోరేజ్కి. సో కంప్యూటింగ్ ఛార్జెస్ ఎలా ఉంటుందంటే పర్ సెకండ్ ఛార్జ్ చేస్తాడు. అర్థమైందండి ఆన్ డిమాండ్కి అప్ ఫ్రంట్కి కెపాసిటీ స్టోరేజ్ డిఫరెన్స్? ఒకవేళ కెపాసిటీ స్టోరేజ్ లో మనం 10 TB తీసుకున్నాము, ఒకవేళ మనకి 11 TB డేటా అవసరమైంది, స్టోరేజ్ కావాలి, అప్పుడు ఇమీడియట్ గా పెంచుకోలేము కదా. మళ్ళీ మీరు రేస్ చేయాలి సార్. యాక్చువల్గా అందుకనే మనము జనరల్గా ఆన్ డిమాండ్ స్టోరేజ్కే వెళ్తాం. యాక్చువల్గా మీకు ఆల్రెడీ ఇంత వాల్యూమ్ కావాలి అని మీరు ఒక అంచనా వేసుకుంటారు కదా, మీకు కంపల్సరీ ఇంత కావాలి అంటే మీరు అప్ ఫ్రంట్ అని ఎందుకు యూజ్ చేస్తాం మనం, ఫ్యూచర్ పర్పస్ కోసం ముందుగానే ప్లానింగ్ చేసి పెట్టుకుంటాం కదా. సో మీరు 10 TB మీరు మళ్ళీ కావాలంటే మళ్ళీ అప్ ఫ్రంట్గా మీరు కొని పెట్టుకుంటారు కదా. అర్థమైందా? ఇది అప్ ఫ్రంట్ అనేది ఫ్యూచర్ పర్పస్కి మీరు ఫ్యూచర్ పర్పస్ ప్లానింగ్ ఎప్పుడు అది మీరు 10 TB తీసుకున్నారు, సో ఇది 11 TB దాకా మీరు వెయిట్ చేయరు కదా. మీరు ఫ్యూచర్ పర్పస్ కోసం తీసుకున్నప్పుడు ఆల్రెడీ ఆ స్టోరేజ్ ఎంత కన్జ్యూమ్ చేశారు, ఎంత ఫ్రీగా ఉందని మీరు డే టు డే మానిటర్ చేసుకుంటూ ఉంటారు కదా. మీకు మానిటరింగ్ అప్లికేషన్స్ ఉంటాయి కదా క్లౌడ్లో. ఓకే మీకు అలర్ట్స్ వస్తాయి, దాన్ని బట్టి మీరు మళ్ళీ స్టోరేజ్ పెంచుకోవచ్చు అనమాట. సో కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే మీరు ముందుగానే స్టోరేజ్ కొని పెట్టుకున్నారంటే మనకు కాస్ట్ రెడ్యూస్ అవుతుంది అనమాట. లేదంటే మీరు ఆన్ డిమాండ్ స్టోరేజ్ అంటే మీకు యూజ్ చేసుకునే దాన్ని బట్టి వాడు ఆటోమేటిక్గా బ్యాక్ ఎండ్లో స్టోరేజ్ పెంచుకుంటూ వెళ్తాడు అనమాట. సో మీకు ఆ ఇష్యూ రాకూడదంటే ఆన్ డిమాండ్ స్టోరేజ్కి వెళ్తారు.
సో మీకు ఆల్రెడీ ఎంత టీవీ కావాలి, మీరు ఆల్రెడీ ప్రాపర్గా డిజైన్ చేసుకొని ఇంత స్టోరేజ్ కావాలని అప్ ఫ్రంట్లో మీరు డిజైన్ చేసుకుంటే ఆ స్టోరేజ్ మీకు కాస్ట్ రెడ్యూస్ తగ్గుద్ది అనమాట. సో జనరల్గా ఈ టర్మినాలజీ ఇది యాక్చువల్గా ఆన్ డిమాండ్ అంటే ఏంటి, కెపాసిటీ స్టోరేజ్ అంటే ఏంటి. ఓకే, అర్థమైందా సురేందర్? మళ్ళీ రిపీట్ చేయమంటారా? లేదు లేదు, అర్థమైందండి, ఓకే, అర్థమైంది. యా. సో ఇప్పుడు మనం ఇక్కడ సో రీజన్ టు రీజన్ ప్రైస్ వేరీ అవుద్దని చూసాం. అట్లా అది ఎట్లా మనకి కాస్ట్ పడుద్ది యాక్చువల్గా పర్ క్రెడిట్ వైజ్, కంప్యూట్ ఛార్జెస్ ఎలా పడతాయి, స్టోరేజ్ బ్యాక్ అండ్ స్టోరేజ్ లేయర్లో స్టోరేజ్ ఛార్జెస్ ఎలా పడతాయని వాడు క్లియర్ కట్గా ఇచ్చాడు అనమాట. సో దీన్ని బట్టి మనం ఆ ఎడిషన్ కానీ రీజన్ కానీ వాళ్ళు చూస్ చేసుకుంటారు అనమాట బిఫోర్ దే గో ఫర్ సైన్ అప్ ఇన్ స్నోఫ్లేక్ అనమాట. జనరల్గా బిజినెస్ టీమ్ కానీ లేకపోతే ఆర్కిటెక్ట్ లెవెల్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి సో వాళ్ళకి ఏది బెస్ట్. సో జనరల్గా ఏమవుద్దంటే మీకు ఇప్పుడు సపోజ్ మీరు కొన్ని టర్మినాలజీస్ ఉంటాయండి, అంత ఈజీగా వీళ్ళు డిజైన్ చేయరు యాక్చువల్గా. ఇప్పుడు మీరు ఈ టర్మినాలజీ విన్నారా ఎప్పుడన్నా వివేక్ మీరు? సో జీపీడిఆర్ అని అంటారు. ఎప్పుడన్నా మీరు ఏదైనా కంప్లైన్స్ టీంలో వర్క్ చేస్తుంటే మీకు ఈ టర్మినాలజీ వింటూ ఉంటారు ఎక్కువ. సో జీపీటీఆర్ అంటే జనరల్ ఆర్ గ్లోబల్ ఏదో ఉంటుంది, జనరల్ అనుకుంటా, డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ అనమాట ఇది. జీడిపిఆర్ సారీ, యాక్చువల్గా ఇది డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ ఏదో ఉంటుంది. సో ఇది ఏంటంటే మెయిన్ యాక్చువల్గా ఇప్పుడు మీరు సపోజ్ ఇప్పుడు ఎవరైనా కానీ ఒక కంట్రీలో బిజినెస్ చేస్తున్నారండి, సమ్ క్లయింట్ యాక్చువల్గా, ఓకేనా. సో ఎవరన్నా ఒక కంట్రీలో బిజినెస్ చేస్తా ఉన్నప్పుడు ఏంటంటే మీరు బిజినెస్ సేల్ చేస్తారు కదా, మీరు బిజినెస్ సేల్ చేసినప్పుడు యాక్చువల్గా కస్టమర్స్ ఇన్వాల్వ్ అవుతారు, కస్టమర్స్ ట్రాన్సాక్షన్ చేసి ఆ బిజినెస్ కొంటారు, ఆ బిజినెస్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు ఆర్డర్స్ కొనడం ఇట్లా ట్రాన్సాక్షన్ జరుగుతుంది. మీరు ఆ ట్రాకింగ్ కోసం కస్టమర్ డేటాని ఆ ట్రాన్సాక్షన్ డేటాని అంతా మీరు హోల్డ్ చేసుకుంటారు కదా. సో సపోజ్ మీరు ఇండియాలో బిజినెస్ రన్ చేస్తున్నారు అనుకోండి, సో ఈ ట్రాన్సాక్షన్ డేటా కస్టమర్ డేటా అంతా ఎక్కడ ఉండాలంటే ఇండియా లోపలనే మెయింటైన్ చేయాలి. అదే అవుట్ సైడ్ కంట్రీ మీరు డేటాను మూవ్ చేయకూడదు అనమాట. సో దాన్నే వీడు గ్లోబల్ జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ యాక్ట్ ఏదో ఉంటుంది. ఇదేంటంటే మెయిన్ ఏంటంటే డేటా ప్రొటెక్షన్ యాక్ట్ అనమాట. అర్థమైందా? సో ఈ చాలా వరకు ఈ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ యాక్చువల్గా మీరు ప్రతి కంపెనీ క్లయింట్ ఫాలో అవుతాడు యాక్చువల్గా. సో జస్ట్ టర్మినాలజీ యాక్చువల్గా మీరు గూగుల్ చేయండి మీకు తెలుస్తుంది. ఏ కంట్రీలో ఇప్పుడు ఏ కంట్రీలో కస్టమర్ డేటా ఆ కంట్రీలోనే ఉండాలా అంటారు జనరల్గా. అవును, ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మన ఇండియాలో కానీ ఇండియాలో కూడా యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ యాక్చువల్గా అదే మీరు ఏదన్నా మీరు యూరోపియన్ క్లయింట్స్ ఉంటారు కదా, బాష్ కానీ అంటే జర్మనీ ఉంది. ఫేస్బుక్ లో ఇండియన్ యూజర్స్ ఉన్నారు. డేటా ఇండియన్ యూజర్స్ సంబంధించిన ఫేస్బుక్ డేటా అంతా ఇండియన్ డేటా సెంటర్స్ లోనే ఉంటుందా? యాక్చువల్గా ఫేస్బుక్ అప్పుడు కూడా ఒక ఇష్యూ జరిగింది గుర్తుందా, డేటా లీక్ అయిందని. సో జనరల్గా ఏంటంటే డేటా ఇప్పుడు మీ డేటా యాక్చువల్గా మీ డేటా కూడా పర్సనల్ డేటానే కదా. సో అది ఎవరికి అమ్మకూడదు, జనరల్గా అది సెన్సిటివ్ డేటా కాబట్టి సో అది ఎవరికి అమ్మకూడదు యాక్చువల్గా. సో జనరల్గా ఈ సోషల్ నెట్వర్కింగ్ అంతా ఏం చేస్తారు వాళ్ళ ప్రోడక్ట్స్. సో జనరల్గా ఫేస్బుక్ కానీ ట్విట్టర్స్ ఇవంతా ఏంటంటే మామూలుగా వాళ్ళు ప్రోడక్ట్స్ ఆఫరింగ్ చేసుకోవడానికి జనరల్గా ఇది సోషల్ నెట్వర్కింగ్ యూజ్ చేస్తారు కదా. సో మన లాంటి వాళ్ళు లక్షల మంది ఫేస్బుక్లో మెంబర్స్గా ఉన్నప్పుడు వాళ్ళకు ప్రోడక్ట్ లాంచ్ చేసి దాన్ని సర్వే చేసి సో ఆ ప్రోడక్ట్స్ అంటే ఎట్లుంది మార్కెట్ అని తెలుసుకోవడానికి ఎక్కువ ఈ సోషల్ నెట్వర్కింగ్ యూజ్ చేస్తారు. సో మన లాంటి వాళ్ళు అప్పుడు మన డేటా అంతా వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు ఇప్పుడు ఏదన్నా సర్వే వాళ్ళకి కానీ లేకపోతే ఏదైనా ప్రోడక్ట్ ఆఫరింగ్ వాళ్ళకి కానీ ఇప్పుడు సో జనరల్గా మనకి కాల్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి చూసారా, ఎప్పుడన్నా గమనించారా? ఎక్కడి నుంచి వస్తాయి? మన డేటా ఎవరికన్నా ఇస్తేనే కదా మీకు సమ్ క్రెడిట్ కార్డ్ కానీ మనకు అన్నెసరీ కాల్స్ ఎక్కువ వస్తాయి. అంటే మనం డేటా ఎక్కడో ఒకసారి లీక్ చేస్తేనే వస్తాయి అన్నమాట.
సో ఇది లోకల్ లెవెల్ యాక్చువల్గా. సో అదే వీళ్ళు ఇప్పుడు మీకు యుఎస్ కానీ యూరోపియన్ కంట్రీస్లో కానీ బిజినెస్ నడుస్తుందండి జనరల్గా. ఇప్పుడు ఆ, మీకు చాలా క్లయింట్స్ ఉంటారు కదా ఇప్పుడు జనరల్. ఇప్పుడు వాక్స్ వేగన్ కానీ బిఎండబ్ల్యూ ఇవన్నీ యూరోపియన్ కంట్రీ, జర్మన్ క్లయింట్స్ కదా వీళ్ళంతా. బాష్ కంపెనీ కానీ, అదే హెచ్ఎస్బిసి తీసుకున్నారు అనుకోండి, హెచ్ఎస్బిసి ఫ్రాన్స్. సో అట్లా మీకు ఎన్ని యూరోపియన్ దాంట్లో ఏంటంటే డేటా రెగ్యులేషన్ యాక్ట్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి అనమాట. సో వాళ్ళు ఏంటంటే జనరల్గా ఇప్పుడు వాళ్ళ బిజినెస్ ఇప్పుడు ఆ దేశంలో నడుస్తుంది అనుకోండి. బిజినెస్ అంటే జనరల్గా వాళ్ళు ఏం చేస్తారు, సెల్ చేస్తారు కదా. సెల్ చేసినప్పుడు ఏమవుద్ది, కస్టమర్స్ ఆ బిజినెస్ని కొంటారు యాక్చువల్గా. వాళ్ళు కొన్నప్పుడు ఏమవుద్ది, ట్రాన్సాక్షన్ జరుగుతాయి కదా, ఎవరు కొన్నారు, ఎప్పుడు కొన్నారు, వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ ఏంటి, మొత్తం ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కదా. అదేవిధంగా ఆ కస్టమర్ డీటెయిల్స్ కూడా ఉంటాయి కదా. సో జనరల్గా ఇప్పుడు ఏ దేశంలో అయితే బిజినెస్ రన్ అవుతుందో ఆ డేటాని ఆ దేశంలోనే మెయింటైన్ చేయాలన్నమాట. సో అట్లా కాకుండా వేరే దేశంలో అవుట్ సైడ్ ద కంట్రీలో డేటా స్టోర్ చేయడం వల్ల సో బిజినెస్ ఆటోమేటిక్గా వేరే దేశంలోకి వెళ్తే ఆ దేశం వాళ్ళు కానీ అక్కడ ఉండే కాంపిటీటర్స్ కానీ డేటా లీక్ అయితే వీళ్ళ బిజినెస్ దెబ్బ కదా. సో అందుకని వీళ్ళు ఇవన్నీ రెగ్యులేషన్ యాక్ట్స్, మన గవర్నమెంట్ యాక్ట్స్ అంటాం కదా, చట్టాలు ఇవన్నీ. ఈ చట్టాలు కంపల్సరీ ఫాలో అవ్వాలన్నమాట. ఫాలో కాకుండా లీక్ అయితే మాత్రం దీన్ని లీగల్గా తీసుకుంటారు. సో ఫేస్బుక్, మీరు అన్నట్టు ఫేస్బుక్ మూవీ కూడా లీగల్ యాక్ట్ కింద జాకర్బర్గ్ తనకి చూడండి, మీకు గూగుల్ చేయండి, న్యూస్ దొరుకుద్ది. తను కూడా డేటా ప్రొటెక్షన్ లీకేజ్ యాక్ట్ కింద సమ్ ఏదో ఫైన్ కూడా కట్టాడు కదా తను ఒప్పుకొని. సో జనరల్గా ఈ జీడిపిఆర్ అంటే ఇది ప్రొటెక్షన్ అండ్ ప్రైవసీ యాక్ట్ కింద వర్క్ అవుద్దండి, డేటా ప్రొటెక్షన్ ప్రైవసీ యాక్ట్. సో ఈ టర్మినాలజీ మీరు ఎప్పుడన్నా కంప్లైన్స్ టీము ఇలాంటి టీమ్స్తో మీరు వర్క్ చేసినప్పుడు ఎక్కువ ఈ మెయిల్స్ వస్తూ ఉంటాయి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే 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 అండి. జనరల్గా జీడిపిఆర్ అనే కాదు, జనరల్గా ఎవడైనా కూడా యుఎస్ కానీ ఇండియా కానీ వాళ్ళ బిజినెస్ డేటా అవుట్ ఆఫ్ ది కంట్రీకి పోనీరండి యాక్ట్ ప్రకారం. జనరల్గా దాన్నే వీడు జీడిపిఆర్ యాక్ట్ అంటాడు. సో అంటే వేరే దేశాల్లో రకరకాల యాక్ట్స్ ఉండొచ్చు, స్టాండర్డ్ యాక్ట్స్ అనమాట. వాళ్ళు ఇంకా చాలా స్ట్రిక్ట్గా ఉండొచ్చు యాక్ట్స్లో. సో ఇదైతే స్టాండర్డ్ యాక్ట్ అనమాట డేటా ప్రొటెక్షన్లో. అంటే వాళ్ళ కంట్రీలో తగినట్టు వాళ్ళు ఓన్ ప్రైవసీ యాక్ట్స్ మెయింటైన్ చేయొచ్చు ఆన్ టాప్ ఆఫ్ దిస్ జీడిపిఆర్ అన్నట్టు. ఓకే అండి, మీరు గూగుల్ చేయండి జీడిపిఆర్ అని, మీకు ఎప్పుడన్నా ఖాళీ టైం దొరికితే మీకు కొంచెం తెలుస్తుంది. ఓకే ఓకే. $18.6 million ఫైన్ పడినట్టు ఫేస్బుక్. అవునవును, నేను కూడా చూశాను అది న్యూస్. అదే యుఎస్లో ఎలా ఉంటుంది మామూలుగా, జనరల్గా వాళ్ళు ఏదన్నా పబ్లిక్ ఫోరం మాదిరి పెట్టేస్తారు కదా, యాక్చువల్గా స్పెషల్ జడ్జి వచ్చి ఓపెన్ ఫోరం మాదిరి. మనకి యూట్యూబ్లో కూడా దొరుకుతాయి యాక్చువల్గా వీడియోస్. ఓకే. సో అది జనరల్ రెగ్యులేటరీ యాక్ట్ అనమాట, దాన్నే వాడు జీడిపిఆర్ అంటాడు. అట్లా చాలా యాక్ట్స్ ఉన్నాయి. సో ఇది ఎందుకు చెప్పానంటే జీడిపిఆర్ యాక్ట్ ఇప్పుడు మనం ఇక్కడ రీజియన్స్ చూస్ చేసుకుంటాం కదా జనరల్గా. ఇప్పుడు మీరు వర్క్ చేసుకున్న క్లయింట్ యూరోపియన్ క్లయింట్ అండి, వాడు సింగపూర్లో ఉన్నాడు. సో సింగపూర్ కాస్ట్లీ యాక్చువల్గా కదా. ఇప్పుడు మీరు సింగపూర్ మనం ఇందాక చూస్తే ఒహాయో కంటే చూస్తే ఆల్మోస్ట్ 20% కదా. ఇది $2 ఉంది, $2.50 ఉంది, $3 ఉంది, 3.70 ఉంది ఎంటర్ప్రైజ్లో. కానీ వీడు జీడిపిఆర్ ఇంప్లిమెంట్ చేశాడు యాక్చువల్గా. సో అప్పుడు వీడు ఏం చేయాలి, కంపల్సరీ వీడు యూరోపియన్ కంట్రీలోనే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. వీడి కంట్రీ దాటిపోకూడదు కదా, అప్పుడు సింగపూరే సెలెక్ట్ చేసుకోవాలి కదా వీడు స్టోరేజ్. అట్లా కొన్ని స్ట్రిక్ట్ నార్మ్స్ ఉంటాయి అన్నమాట. సో జనరల్గా ఇవన్నీ మనకు అవసరం లేదు, బిహైండ్ ద కట్ అని ఏం జరుగుతుందని జనరల్ వ్యూ ఇస్తున్నాను నేను. అర్థమైందా? ఇప్పుడు సింగపూర్లో వాడు బిజినెస్ నడుస్తుందంటే జీడిపిఆర్ ఇంప్లిమెంట్ చేస్తాడు కదా కంపల్సరీ, అప్పుడు సింగపూర్ రీజనే సెలెక్ట్ చేసుకుంటాడు. అదొకటి. జనరల్గా మీరు ఇదే కాదు, మీ క్లయింట్ లొకేషన్ ఎక్కడ ఉంటుందో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాడు రీజన్ అక్కడే సెలెక్ట్ చేసుకుంటాడు, అంటే డేటా సెంటర్స్ వాడికి రీచబుల్ దగ్గర. అదొకటి. నెక్స్ట్ మెయిన్ ఏంటంటే ఇప్పుడు మీరు మీ డేటా ఇప్పుడు మీ డైలీ బిజినెసెస్ యుఎస్లో జరుగుతున్నాయి, అట్లా అని చెప్పి మీరు సింగపూర్ రీజియన్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి,
ఎంత ఓవర్ ది నెట్వర్క్ మనం క్లౌడ్ లో ఉన్న లేటెన్సీ అనేది ఉంటుంది కదా, సమ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో. సో వాడు ఆ లేటెన్సీ కూడా నాకు వద్దనుకుంటే వాడు ఏం చేస్తాడు, జనరల్ గా వాడికి నియరెస్ట్ లొకేషన్ వాడు సెలెక్ట్ చేసుకుంటాడు, అంతే కదా? అర్థమైందా నేను? అర్థం. ఓకే. సో జనరల్ ఓవర్ వ్యూ ఏంటంటే మీకు సమ్ హెడ్స్ అప్, మీకు ఏం జరుగుతుంది అనేది చెప్పడానికి ట్రై చేస్తాను. డాక్యుమెంట్ కూడా ఏమైనా ఉంటే షేర్ చేయండి, అంటే కొంచెం ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇది నేను షేర్ చేయలేదా గ్రూప్ లో పెట్టలే సురేంద్ర, మీకు షేర్ చేయలేదు ఇది? సో జనరల్గా ఇది జనరల్గా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ కోసమే నేను ప్రిపేర్ చేశాను. అంటే అంటే మన ఇనిషియల్ క్లాసెస్లో వెళ్ళాం కదా ఇవి, స్నోఫ్లేక్ అంటే ఏంటి, SaaS సర్వీస్ అంటే ఏంటి. సో ఇవేంటంటే కొంచెం ఆర్కిటెక్చర్ లెవెల్లో కొంచెం కంపల్సరీ అడుగుతారు ఇంటర్వ్యూలో. ట్రెడిషనల్ సిమెట్రిక్ మల్టీ ప్రాసెసింగ్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, MPP ఆర్కిటెక్చర్ అంటే ఏంటి. సో అందుకోసం నేను మ్యాక్సిమం ఎక్కడ క్లియర్గా మనకు ఫిగర్స్ ఉంటాయి కలెక్ట్ చేసి ప్రిపేర్ చేశాను నేను. ఇది నేను షేర్ చేస్తానండి. అవునా, నేను గ్రూప్ లో చేశాను అనుకోండి ఇది ఇనిషియల్ గా. సరే నేను చేస్తానండి ఇప్పుడు. ఓకే, ఇది మనం ఇప్పుడు మాట్లాడేది రీజన్, బిట్వీన్ రీజియన్స్ యాక్చువల్ గా. అదే మీరు రీజియన్ ఎలా చూస్ చేసుకోవాలంటే అది. సో ఇఫ్ GDPR ఇంప్లిమెంట్ చేసుకుంటే వాడు కంపల్సరీ విత్ ఇన్ ద కంట్రీ సెలెక్ట్ చేసుకుంటాడు. ఈ లెవెల్లో మిమ్మల్ని అడగడు యాక్చువల్గా. సో ఇన్ కేస్ అడిగాడంటే మనం ఏబుల్ టు ఆన్సర్ అన్నట్టు అసలు ఏం జరుగుతుంది బ్యాక్ ఎండ్లో. ఓకే, సో కొంచెం ఇప్పుడు ప్రైసింగ్ కంప్యూటింగ్ ఛార్జెస్ ఎలా పడతాయి, ఒక హై లెవెల్ డిజైన్ నేను చేశాను. సో మీకు ఒక ప్రాక్టికల్గా చూపిస్తాను యాక్చువల్గా అసలు ప్రైసింగ్ ఎలా, కంప్యూట్ ఛార్జెస్ ఎలా పడతాయని. ఒక నిమిషం, ఏది అసలు నా సెట్టింగ్స్ చేంజ్ అయిపోయాయి, మానిటర్ సెట్టింగ్స్ కొంచెం దాన్ని డ్రాగ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎక్కడ ఉంది అది? సో మీరు స్నోఫ్లేక్ నిన్నేదో మీరు అడిగేట్టున్నారు, అది ఏది సీక్వెల్ కనపడలేదని. అండి అది SoSQL అంటే మనం డేటాబేస్ క్రియేట్ చేసేటప్పుడు క్వరీ కూడా చూపిస్తుంది కదా, నాకు అది ఆప్షన్ అయితే కనపడలేదండి. అవునా, అంటే మీరు మేబీ అది కొత్త వర్షన్ యూజ్ చేస్తుంటారు, స్నో సైట్ లో యూజ్ చేస్తుంటారు కదా. వాడు రిలీజెస్ యాక్చువల్గా వీడు బిహేవియరల్ చేంజెస్, మంత్లీ వన్ బిహేవియరల్ చేంజ్ ఉంటుంది, చూద్దాం. అంటే ఇక్కడ యూజ్ చేశారా దీన్ని స్నో సైట్ అంటాడు యాక్చువల్గా వీడు. మనకు వెబ్ లోనే రెండు ఇచ్చాడు యాక్చువల్గా. స్నో సైట్ అనేది డేటాలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆప్షన్ ఇవ్వలేదు, ఎందుకంటే ఇప్పుడు స్నో సైట్ లో వీడు ఇచ్చిన ఫీచర్స్ ఏంటంటే ఇప్పుడు ఇది ఆటో పాపులేషన్ కదా. ఇప్పుడు మీరు ఏదైనా టైప్ చేశారనుకో, ఎస్ అని కొడితే దానికి సంబంధించినట్టు వచ్చేస్తాయి. సెలెక్ట్ అంటే మీరు రాసే వర్క్ తగ్గించేస్తాడు, అందుకోసం వాడు ఆటో టైపింగ్ ఇచ్చాడు యాక్చువల్గా. మీరు అన్నట్టు అది ఏంటది, సీక్వెల్ కమాండ్స్ క్లాసిక్ లో ఉంటుంది అనుకుంటా, ఓల్డ్ వర్షన్ ఇది క్లాసిక్. సో ఇప్పటికీ అందరూ క్లాసిక్ వర్షన్ యూజ్ చేస్తున్నారు, స్నో సైట్ ఇంకా అలవాటు కాలేదు యాక్చువల్గా. సో నేను కూడా స్నో సైట్ యూజ్ చేయడానికి అలవాటు ట్రై చేస్తాను, కాకపోతే మనకి చూసిన విండోనే ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది ఆడికి. సో ఇది క్లాసిక్ కన్సోల్. ఇది ఇక్కడ మీకు ఆప్షన్ రావాలి. ఏంటని న్యూ వర్క్ షీట్ క్రియేట్ చేశారా? ఇవి ఎలా వచ్చినాయి మళ్ళీ ఒకసారి రిపీట్ చేయరా ఇప్పుడు డోంట్ మైండ్? ఓకే, యాక్చువల్లీ ఇది వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి, నేను చెప్తాను మళ్ళీ. సో ఇది హోమ్ బటన్. ఇది సురేందర్, ఇది మీరు చూసారా వీడియోస్? క్లాసిక్ లైక్ ఎలా వచ్చారు అని అడుగుతున్నాడు. అంటే లాగిన్ అయినప్పుడు స్నో సైట్ చూపిస్తాను కదా, కింద ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసారంటే లెఫ్ట్ కార్నర్ లో ఇక్కడ ఆప్షన్ ఇచ్చాడు, క్లాసిక్ కన్సోల్. ఓకే. ఇది స్నో సైట్, ఇది క్లాసిక్ కన్సోల్. అంటే ఇది స్నో సైట్ న్యూ వర్షన్ అనమాట. సో మేబీ
వాడు చెప్తానే ఉన్నాడు ఈ క్లాసిక్ కన్సోల్ మేబీ క్లోజ్ చేయొచ్చు, ఇంక అందరూ స్నో సైట్ యూజ్ చేయాలని. చూడాలి. ఓకే. సో ఇక్కడ రావచ్చు మీకు సీక్వెల్స్ అన్ని. ఇప్పుడు మీరు ఇక్కడ క్రియేట్ కొట్టినప్పుడు ఇక్కడ చూపిస్తా చూడండి. స్నో ఓకే. సైట్ లో ఓకే. ఇవ్వలేదు ఆ ఫీచర్. ఎస్. గాట్ ఇట్. ఓకే. సో ఇక్కడ సో మన ప్రైజింగ్ కోసం ఇప్పుడు మీరు అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు జనరల్గా ఇక్కడ మీకు ఈ షేరింగ్ డేటాబేసెస్ చూసారా, ఇట్లా యారో మార్క్ వస్తే స్నోఫ్లేక్ వాడు ప్రతి అకౌంట్కు మనం సైన్ అప్ అయినప్పుడు ఈ 2 డేటాబేస్లు మనకు షేర్ చేస్తుంటారు అనమాట. ఇక్కడ మీరు ఆప్షన్ ఇక్కడ చూసారంటే షేర్ అని చూపిస్తాను. సో మనం ఆ రోజు స్టార్టింగ్లో డిస్కస్ చేసాం, మళ్ళీ షేరింగ్ కాన్సెప్ట్ ఉంది దాంట్లో చూద్దాం క్లియర్గా. ఇక్కడ మీరు డేటాబేస్ మీద క్లిక్ చేయగానే బ్రాకెట్లో షేర్ అని ఇచ్చింది చూసారా, అంటే ఇది మనకి స్నోఫ్లేక్ వాడు షేర్ చేశారు అనమాట ఈ డేటాబేస్లు 2, స్నోఫ్లేక్ శాంపుల్ డేటా అని. అర్థమైందా? ఇప్పుడు మీరు డేటాబేస్లోకి వెళ్ళారనుకోండి, సో మనం ఎప్పుడైతే అకౌంట్ క్రియేట్ చేస్తుంటామో ఇది ఎవరు చేశారంటే ప్రొవైడెడ్ బై స్నోఫ్లేక్ డ్యూరింగ్ అకౌంట్ ప్రొవిజనింగ్. అంటే ఈ 2 షేరబుల్ డేటాబేసెస్ అండి, వర్డ్ మనకు షేర్ చేశాడు యాక్చువల్గా. సో దీనిలో జనరల్గా మీరు ఇదేని కాదు, మీరు వేరే డేటాబేస్లో చూసినా ఒకసారి ఈ మోడ్లో చూపిద్దాం, బాగా అర్థమవుతుంది. సో ఇది ఇన్ఫర్మేషన్ స్కీమా కామన్గా ఇస్తాడు ప్రతి డేటాబేస్లో, ఈ డేటాబేస్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలంటే. సో ఇక్కడ మీకు డేటాబేస్ లోపల ఇవన్నీ స్కీమాస్ ఇచ్చాడు చూసారా, టీపీసీ డిఎస్ఎస్ఎఫ్ 100 అని. సో ప్రతి స్కీమాలో మనకి ఆబ్జెక్ట్స్ ఇచ్చింటాడు చూసారా. సో ఇవన్నీ ఏంటంటే వీటిని ఏమంటామంటే జనరల్గా మనం వాడు మనకి కొన్ని డేటాబేసెస్కి యాక్సెస్ ఇస్తాడండి. సో దీన్ని మనం ఏమంటామంటే బెంచ్ మార్క్ టేబుల్స్ కానీ బెంచ్ మార్క్ డేటాబేసెస్ కానీ అంటాం ఈ టర్మినాలజీ. సో బెంచ్ మార్క్ అంటాడు వీడు. సో బెంచ్ మార్క్ టేబుల్స్ కానీ డేటాబేసెస్ అనుకోండి. డేటాబేస్ లోపల స్కీమా లోపల టేబుల్స్ కదా ఉండేది. సో ఈ బెంచ్ మార్క్ టేబుల్స్ అంటే ఏంటంటే ఆల్రెడీ డేటా సెట్స్ అన్ని వీడు టేబుల్ లెవెల్లో మనం ఎట్లా లోడ్ చేసుకుంటామో ఆ డేటా సెట్స్ అన్ని వాడు ఫిజికల్గా ఎక్కడో మెయింటైన్ చేసి మనకు షేరింగ్ ఇచ్చాడు ఆప్షన్, మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ డేటాబేస్ ఆబ్జెక్ట్. సో ఇవి ఎందుకు ఇస్తాడంటే మనకి డేటాబేస్ స్నోఫ్లేక్ లెవెల్లో ఇప్పుడు మీరు మార్కెట్లో మనకి చాలా ఉన్నాయండి. క్లౌడ్ ఇంతకుముందు ట్రెడిషనల్ కానీ ఇప్పుడు క్లౌడ్ లేక్ వస్తే AWS లేక్ వస్తే AWS ఏమున్నాయండి క్లౌడ్ డేటా వేర్ హౌస్లో స్టార్టింగ్లో డిస్కస్ చేసాం కదా. AWSలో ఉన్నాయి, అజూర్లో ఉన్నాయి, GCPలో ఉన్నాయి. సో ఈ ఆల్రెడీ క్లౌడ్ వెండర్స్లో మనకు ఉండే డేటా వేర్ హౌస్ కాకుండా స్నోఫ్లేక్ డేటా వేర్ హౌస్ కిందకు వచ్చాం. సంథింగ్ యూనిక్ అండ్ ఫాస్టర్ అంటాడు కదా వీడు. డేటా క్వరీయింగ్ కానీ డేటా స్టోరేజ్ కానీ పెర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా స్పీడ్గా ఉంది. నెక్స్ట్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చీప్ అండ్ బెస్ట్ అన్నట్టు. సో క్వరీ పెర్ఫార్మెన్స్ స్పీడ్గా ఉందని మనం ఎలా చెక్ చేస్తాం? సో ఇక్కడ మనకి వీటిని ఏమన్నాం ఇందాక మనం బెంచ్ మార్క్ డేటా అంటాం కదా, బెంచ్ మార్క్ టేబుల్స్. సో ఇవన్నీ ఇక్కడ మీరు చూసారనుకోండి చాలా పెద్ద డేటా ఇస్తాడు మీకు. కస్టమర్ టేబుల్ చూసాం అనుకోండి, ఎంత సైజ్ ఉందండి? ఇక్కడ మీకు సైజ్ ఇక్కడ ఇచ్చాడు చూడు, 1 GB, ఆల్మోస్ట్ మీకు 15 మిలియన్ డేటా ఉంది దీంట్లో. అదే లైన్ ఐటమ్ టేబుల్ తీసుకుంటే 15.5 GB డేటా ఉంది, ఆల్మోస్ట్ మీకు 600 మిలియన్ డేటా ఉందన్నమాట. అట్లా నేషను మీకు టేబుల్స్ ఆల్మోస్ట్ మీకు మిలియన్స్ ఆఫ్ డేటా, ఆల్మోస్ట్ TB ఒక్కొక్క డేటాబేస్ అరౌండ్ 1 TB 2 TB డేటా ఇచ్చాడు మీకు. మీరు ఈ స్నోఫ్లేక్ యొక్క పెర్ఫార్మెన్స్ చెక్ చేయడానికి మనకి డేటా సెట్స్ కావాలి కదండి. మనం ప్రాక్టీస్ కోసం EMP డేటా 4 రికార్డ్స్ పెట్టి మనం పెర్ఫార్మెన్స్ చెక్ చేయలేం కదా. సో మీకు డేటా హ్యూజ్గా ఉంటే దీని పెర్ఫార్మెన్స్ చెక్ చేయొచ్చు. సో మీరు ఇప్పుడు ఒక
జనరల్గా ఇప్పుడు ఒక పెద్ద టేబుల్ ఏమున్నాయి దీనిలో, కస్టమర్ టేబుల్. ఓకే, ఆల్మోస్ట్ 100 మిలియన్ ఉందండి. ఇప్పుడు మనం యూజ్ చేసే వేర్ హౌస్ ఏంటి? వర్చువల్ వేర్ హౌస్, కంప్యూట్ వేర్ హౌస్ యూజ్ చేస్తున్నాం కదా. ఇప్పుడు నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ $100 మిలియన్ కదా, నేను ఒక 10 మిలియన్ లిమిట్ పెడతాను. 100,000, 10,000, lakh, 10 lakh, 10 మిలియన్, రైట్. సో ఒక 10 మిలియన్ డేటా మనం ఫెచ్ చేస్తాం. సో జనరల్గా మీరు పెర్ఫార్మెన్స్ ఎలా చెక్ చేస్తారు? డేటాబేస్ పెర్ఫార్మెన్స్. సో మన పెద్ద అనలిటిక్స్ కొరి ఒక బిగ్ డేటా సెట్ ఆల్మోస్ట్ ఒక 1 TB డేటా ఉండే టేబుల్లో మనం ఏదైనా కొరీ రన్ చేసి, అదే ఇక్కడ ఏ కొరీ రన్ చేస్తామో అదే మనం వేరే డేటాబేస్లో రన్ చేస్తే, సో ఇక్కడ వచ్చిన కొరీ స్పీడ్, ఇప్పుడు కొరీ ఎగ్జిక్యూషన్ ఎంత టైం పట్టింది? మనం 10 మిలియన్ రికార్డ్స్ రన్ చేస్తే 14 ఆల్మోస్ట్ క్లోజ్ టు 15 సెకండ్స్. సో ఇదే డేటా సెట్ మనం వేరే అజూర్ సినాప్స్లో కానీ అజూర్ బ్లాబ్లో వేరే డేటాబేస్ లెవెల్లో మనం రన్ చేసినప్పుడు పెర్ఫార్మెన్స్ రెండు కంపేర్ చేసుకోవచ్చు కదా మనం. సో అందుకోసం మనం పెర్ఫార్మెన్స్ కంపారిజన్ కోసం, పెర్ఫార్మెన్స్ చెక్ చేసుకోవడానికి డిఫాల్ట్గా మనకి ఈ కొన్ని టేబుల్స్ ఇచ్చాడు. దాన్నే మనం ఇప్పుడు ఇక్కడ బెంచ్ మార్క్ టేబుల్స్ అంటాం. అర్థమైందండి? జస్ట్ కామన్ టర్మినాలజీ బెంచ్ మార్క్ టేబుల్స్ అంటాం మనం. సో మోస్ట్ ఆఫ్ ద డేటాబేసెస్లో ఇస్తాడు, కాకపోతే మనకు అన్నిటి యాక్సెస్ ఇవ్వకపోవచ్చు. ఇదేంటంటే ఫ్రీ ట్రయల్ అకౌంట్ కాబట్టి మనకి యాక్సెస్ ఉందన్నమాట ఈ షేరింగ్ డేటాబేసెస్. సో ఇప్పుడు మనం ఆల్మోస్ట్ 10 మిలియన్ రికార్డ్స్ ఫెచ్ చేసాం కదా ఈ కస్టమర్ టేబుల్ నుంచి. సో దీనికి ప్రైజింగ్ ఎలా, కంప్యూటింగ్ మనం ఫెచ్ చేసినప్పుడు కొరీ రన్ చేసామంటే వర్చువల్ వేర్ హౌస్ యూజ్ చేసాం కదా, మనకు ఎలా తెలుస్తుంది వర్చువల్ వేర్ హౌస్ యూజ్ చేసామా లేదా అని? మనం రన్ చేసిన కొరీ ఏంటి? ఇదే కదా. సో మనం రన్ చేసిన ప్రతి కొరీకి కొరీ ఐడి వస్తుంది. అదేవిధంగా ఎవరు రన్ చేశారు, ఏ వేర్ హౌస్ యూజ్ చేశారు, దాని సైజ్ ఏంటి. సో మనకి సైజ్ మెన్షన్ అయిందంటే వర్చువల్ వేర్ హౌస్ యూజ్ అయినట్టు, సైజులో బ్లాంక్ వచ్చిందంటే వర్చువల్ వేర్ హౌస్ యూజ్ కానట్టు. నేను డిస్కస్ చేశాం కదా. సో ఎప్పుడైతే మీకు సైజ్ మెన్షన్ అయింది అనుకోండి, ఎక్స్ట్రా స్మాల్, సో వర్చువల్ వేర్ హౌస్ మనం ఇంకా డిస్కస్ చేయలేదండి, నేను డిస్కస్ చేద్దాం. అది కొంచెం 1 డే సెషన్ తీసుకుంటాను. వర్చువల్ వేర్ హౌస్ అంటే ఏంటి, దాంట్లో సైజెస్ ఏమేమి ఉన్నాయి, సో పార్టీషనింగ్ ఏంటనేది అది చూద్దాం నెక్స్ట్. ఓకే, సో ఇక్కడ మనకి డిఫాల్ట్గా యూజ్ చేసిన సైజ్ ఏంది, ఎక్స్ట్రా స్మాల్ అనమాట. సో వర్చువల్ వేర్ హౌస్ అంటే బ్యాక్ ఎండ్లో మనం EC2 మిషన్ యూజ్ చేసాం, దాంట్లో CPU, ర్యామ్ ఎక్స్ట్రా స్మాల్, బ్యాక్ ఎండ్లో EC2 ఇన్స్టెన్స్ యూజ్ అయిందని మనకు కంప్యూట్ ఛార్జెస్ పడతాయి కదా. ఇది హోమ్ బటన్. ఓకే, సో ఇప్పుడు మీరు ఇప్పుడు ఈ కొరీకి జనరల్గా మీరు ఎక్సెల్ తీసుకుంటాం మీకు సో ఇది అడిగారండి యాక్చువల్గా ఒక అబ్బాయి నన్ను అడిగాడు యాక్చువల్గా. సో ఇంటర్వ్యూలో తను ఫిజికల్గా ఇట్లా కొరీ రన్ చేసి దీనికి ఎంత కంప్యూట్ ఛార్జెస్ పడ్డాయో చెప్పమని చెప్పాడంట. కాబట్టి తను 8 years ఎక్స్పీరియన్స్ యాక్చువల్గా. సో జనరల్గా మీరు దీనికి ఎలా కంప్యూట్ ఛార్జెస్ పడ్డాయి అంటే మీరు ఎట్లా క్యాల్కులేట్ చేస్తారు? సో ఫస్ట్ మీరు రన్ చేసేప్పుడు యాక్చువల్ మీ ప్రొఫైల్లోకి వెళ్తే ఇక్కడ మీరు ఏ రీజియన్లో ఉన్నారు, ఏ ఎడిషన్లో ఉన్నారు, ఏ క్లౌడ్ ప్రొవైడర్, మొత్తం మనకు డీటెయిల్స్ వస్తాయి కదా ఇక్కడ మీ ప్రొఫైల్లో. సో మనం ఇందాక చూసినట్టు ఏంటది, ఇందాక మనం ప్రైజింగ్ ఒకటి ఓపెన్ చేసాం కదా, స్నోఫ్లేక్ ప్రైజింగ్. అవును, ప్రైసింగ్ అఫీషియల్ వాడు ఇచ్చింది. ఇక్కడ మీరు ఎడిషన్ ఏంటి, సో రీజియన్ ఫస్ట్ ఏంది, AWS రీజియన్ ఏంటది, US ఈస్ట్ ఒహాయో కదా. ఓకే,
మన యూజ్ చేసే ఎడిషన్ ఏంటి? ఎంటర్ప్రైజ్. స్టాండర్డ్ ఎంటర్ప్రైజ్. ఒక్క నిమిషం. ఎడిషన్ ఏంటి? ఎంటర్ప్రైజే కదా. ఎంటర్ప్రైజ్ ఎడిషన్ ఎంటర్ప్రైజ్. ఎంటర్ప్రైజ్ కాస్ట్ ఎంత ఉంది ఇక్కడ మనకి? $3 ఉంది కదా. $3. ఎస్. ఒక్క నిమిషం, నేను ఎక్సెల్లో ప్రాపర్గా ఇక్కడ మనం మెన్షన్ చేద్దాం కొంచెం క్లారిటీ కోసం. సో మనం యూజ్ చేసే రీజన్ ఏంటి? ఓహాయో కదా. నెక్స్ట్ ఎడిషన్ మెన్షన్ చేద్దాం. ఎడిషన్ ఏంటి? ఎంటర్ప్రైజ్. నెక్స్ట్ మనకి ఈ ఎంటర్ప్రైజ్లో ఇదే కదా. యా, ఎంటర్ప్రైజ్లో కాస్ట్ ఎంత ఉంది? $3 పర్ క్రెడిట్. కాస్ట్ పర్ క్రెడిట్ ఎంత అన్నాడు? కాస్ట్ పర్ క్రెడిట్ $3 కదా. ఓకే. ఎస్. నెక్స్ట్ ఇంకా మనకి ఇంకేం కావాలో? మనం ఏమి యూజ్ చేసాం హార్డ్వేర్ ఇక్కడ? ఏది మనం రన్ చేసింది ఎక్కడ? అది ఇక్కడ మనం ఏ మిషన్ యూజ్ చేసాం? కంప్యూట్ వేర్ హౌస్ ఎక్స్ట్రా స్మాల్ కదా. ఎక్స్ట్రా స్మాల్. దీన్ని వర్చువల్ వేర్ హౌస్ అంటాం కదా మనం. ఏంటిది? ఎక్స్ట్రా స్మాలే కదా. ఎక్స్ట్రా స్మాల్. ఎస్. ఓకే. మనకి దీనికి ఎంత కాస్ట్ పడుతుంది? కాకపోతే ఇప్పుడు మీకు వర్చువల్ వేర్ హౌస్ క్లాస్ అవ్వలేదు కాబట్టి, సో వర్చువల్ వేర్ హౌస్ అంటే ఏంటి? దాని సైజ్ ఏంటి? ఎక్స్ట్రా స్మాల్. అట్లా ఎక్స్ట్రా స్మాల్కి ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మీరు వర్చువల్ వేర్ హౌసెస్ అంటే ఏంటి? బ్యాక్ ఎండ్లో EC2 సిస్టమ్సే కదా. AWSలో EC2 సిస్టమ్సే కదా. మీకు EC2 సిస్టమ్స్లో టైప్స్ ఉంటాయి కదండి, క్లాసెస్ ఉంటాయి కదా. మీరు C1, C2, C5 అని క్లాసెస్ ఉంటాయి యాక్చువల్గా. మనం అంటే వాడు ఏంటంటే ఒక్కొక్క సైజ్ మీకు పెంచుకునే కొద్దీ మీకు ర్యాము సైజెస్ అన్ని మీకు ఎక్కువ ఇస్తాడు అనమాట. 16 GB నుంచి 24 GB ర్యాము, స్టోరేజ్, ఇట్లన్నీ మీకు ఏమంటారు వాటన్నిటిని? మీకు సిస్టమ్ సిస్టమ్ స్పెసిఫికేషన్స్ అన్ని మీకు పెంచుకుంటూ పోతాడు కదా. అట్లా మనకి వేర్ హౌసెస్ సైజెస్ కూడా టీషర్ట్ సైజెస్లో వస్తాయన్నమాట. స్మాల్, ఎక్స్ట్రా స్మాల్, మీడియము, లార్జ్, ఎక్స్ట్రా లార్జ్, XXL, 4XL అవన్నీ చూద్దాం. వేర్ హౌసెస్ సపరేట్ సెషన్ ఉంది. సో అట్లా ఇప్పుడు మీకు గూగుల్లో మనం ఇందాక చూసిన ప్రైసెస్లోనే ఆల్రెడీ నేను క్యాప్చర్ చేశాను ఇవన్నీ అక్కడ గూగుల్ టీ యాక్చువల్గా ఇది. సో ఇది మనం చూసింది అది. అట్లా మనకి వాడు ఇక్కడ ఇచ్చాడనమాట. సో ఇవి సైజెస్ అనమాట. ఎక్స్ట్రా స్మాల్, మీడియం ఇవన్నీ. అట్లా ఎక్స్ట్రా స్మాల్లో అంటే ఒక సర్వర్ డిఫాల్ట్గా ఏమి ఇచ్చాడు మనకి? ఎక్స్ట్రా స్మాల్ కదా ఇప్పుడు యూజ్ చేసేది. ఒక్క సర్వర్ అంటే 1 క్రెడిట్ పర్. సో దీని కాస్ట్ ఎలా ఉందంటే మీరు ఇక్కడ చూసారంటే ఎక్స్ట్రా స్మాల్ కాస్ట్ ఎలా ఉంది? 0.003. అవును, 0.0 డిఫాల్ట్ సైజ్ అది. ఇక్కడ రన్నింగ్ టైము క్రెడిట్ స్మాల్ టైం యాక్చువల్ ఇక్కడ ఇది కన్సిడర్ చేయాలి. సో పర్ సెకండ్ ఎలా ఉంది ఇప్పుడు? 0.01. సో ఇక్కడ ఏమవుతుందంటే కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేప్పటికి ఫస్ట్ టైం మీరు లాగిన్ అయి ఉంటారు కదా, ప్రొవిజనింగ్ సర్వర్ యాక్చువల్గా ప్రొవిజన్ అవ్వాలి కదా, రన్ అయ్యి అప్ అవ్వాలి కదా. సో డిఫాల్ట్గా ప్రొవిజన్ ఇవ్వడానికి 1 minute ఛార్జ్ చేస్తాడు యాక్చువల్గా. అంటే 60 seconds డిఫాల్ట్గా. తర్వాత సర్వర్ అప్ అయినాక మనం క్వరీస్ రన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తాం కదా, అప్పుడు పర్ సెకండ్ వైజ్ కాస్ట్ చేస్తాడు అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. సర్వర్ ప్రొవిజన్ అయినప్పుడు 1 minute క్యాలిక్యులేట్ చేస్తాడు ఛార్జింగ్కి, కాస్ట్కి. తర్వాత మనం క్వరీస్ ఎప్పుడైతే రన్ చేస్తామో కంప్యూటింగ్ ఛార్జెస్ అన్ని పర్ సెకండ్ బేస్ అనమాట. సో మనం ఇప్పుడు 1 minute తీసేసి ఇప్పుడు ఎంత ఇచ్చాడు మనకి? ఎక్స్ట్రా స్మాల్కి ఎంత ఉందండి ఇక్కడ? 0.017. ఇదేంటిది? కాస్ట్ పర్ సెకండ్ కదా. ఓకే. ఇప్పుడు మనం యూజ్ చేసే హార్డ్వేర్ కంప్యూట్ ఛార్జ్ కూడా తెలుసు మనకి. ఇప్పుడు మన దగ్గర వేర్ హౌస్ ఉంది, కంప్యూట్ ఛార్జెస్ ఉన్నాయి, ఇంకేం కావాలి మనకి? అసలు ఆ క్వరీ ఎంత రన్ టైం కావాలి కదా మనకి క్యాలిక్యులేట్ చేయాలంటే.
ఏది మనం రన్ చేసినప్పుడు ఎంత వచ్చింది? 14.55 seconds. క్వరీ రన్ టైం చూసాం అనుకోండి 14.55 seconds. ఓకే, అంతే కదా. అంతే. ఇప్పుడు మనకి టోటల్ కాస్ట్ కావాలనుకోండి, ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం? ఇప్పుడు క్వరీ రన్ టైం ఎంత? 14 కదా, ఇంటూ Yes. ఎంత ఛార్జ్ ఎంత? 0.00 per second. Sir. ఇది క్రెడిట్ కదా, ఇంటూ సరిపోయింది కదా. Okay. సో ఇది డాలర్స్ యాక్చువల్గా. ఐఎన్ఆర్లో మనకు అర్థం కావాలంటే జనరల్గా ఇప్పుడు ఇది రూపీస్లోకి మార్చాలంటే ఎట్లా? ఎంత ఉంది డాలర్ వాల్యూ? ఎంత ఉంది? 72 rupees. 53 ఎంత ఉందా? ఎంత వస్తుందా? అంతే కదా, క్లోజ్ టు $70 ఉంది కదా. 77.65 ఉందండి డాలర్ వాల్యూ. 71 ఉందా? 77 ఉందండి. ఓహో, సో ఇట్స్ క్లోజ్ టు 57 రూపీస్ అనమాట ఆ క్వరీ కాస్ట్. 10 ఎంత మనం రన్ చేసింది? ఆల్మోస్ట్ 10 million అంతే కదా. 1000, 10,000, lakhs, 10 lakhs, 10 lakhs, 100 lakhs అంతే కదా. అంతే. సో ఆల్మోస్ట్ 10 million. చెప్పండి. అంటే ఆన్సర్ ఎలా చేయాలని మీరు అదే ఇంటర్వ్యూయర్ అడిగారు అన్నారు కదా క్వశ్చన్. అంటే వాడు సో మీకు జనరల్ గా మీరు కంప్యూట్ చార్జెస్ బిహైండ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాను అంటాడు. సపోజ్ మీరు ఒక క్వరీ రన్ చేశారు, క్వరీ ఎక్కడ రన్ అవుద్ది మనకి? ఆర్కిటెక్చర్ లో చూసారంటండి. మీరు ఒకసారి ఆర్కిటెక్చర్ చూడండి, అది ఎట్లా క్వరీ ఏ ఫేస్ నుంచి ఎలా వస్తుందో క్లియర్. జనరల్ గా మన క్వరీస్ ఎక్కడ రన్ అవుతాయి? క్వరీ ప్రాసెసింగ్ లేయర్, దీన్నే మనం కంప్యూటింగ్ లేయర్ అంటాం కదా. సో ఇక్కడ వర్చువల్ వేర్ హౌసెస్ ఉంటాయి, ఇక్కడ రన్ అవుతాయి. ఇది వెళ్ళి డేటాబేస్ స్టోరేజ్ తో ఇంటరాక్ట్ అయ్యి మనకు కావాల్సిన డేటా తీసుకొస్తుంది కదా. సో ఇప్పుడు మీరు రన్ చేసిన క్వరీకి మనకి ఏం ఛార్జ్ పడుద్ది? కంప్యూట్ ఛార్జెస్ పడతాయి కదా. ఓకే, కంప్యూట్ ఛార్జెస్ పడతాయి కదా. మనం డేటా సెలెక్ట్ చేసాం కదా, డేటా సెలెక్ట్ చేసినా డిలీట్ చేసినా అప్డేట్ చేసినా మనకి కంప్యూటింగ్ ఛార్జెస్ పడతాయి కదా క్లౌడ్ లో. ఒకటి స్టోరేజ్ ఛార్జ్, ఒకటి కంప్యూట్ ఛార్జెస్. సో ఇప్పుడు మీరు ఈ కస్టమర్ డేటా టేబుల్ అనేది ఆల్మోస్ట్ చాలా పెద్ద టేబుల్ కదా. అందుకే మనం ఆల్మోస్ట్ 100 million ఉంటే మనం ఒక 10 million రికార్డు మనం సెలెక్ట్ చేసాం. సో మీరు ఈ 10 million రికార్డ్స్ ని ఫెచ్ చేయడానికి మీకు ఎంత ఛార్జ్ పడింది, ఎలా క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాడు. సపోజ్ మీరు ఏదైనా క్వరీ రన్ చేశారు, బిహైండ్ ద కర్టన్ ఛార్జెస్ ఎలా అప్లై అవుతాయి అంటాడు. సో అప్పుడు మనం ఎలా చెప్పచ్చు? సో మనకుండే పారామీటర్స్ ఏమేమి ఉంటాయి యాక్చువల్గా? మనం యూజ్ చేసే ప్లాట్ఫామ్ ఏంటి, ఆ ఎడిషన్ ఏంటి, ఏ రీజియన్లో ఉంది మన అకౌంట్ యాక్చువల్గా. సో అవన్నీ ఇన్పుట్స్ తీసుకొని, సో ఆ రీజియన్కి ఆ ఎడిషన్కి మనకు స్నోఫ్లేక్ అఫీషియల్ సైట్స్లోకి వెళ్ళామంటే అప్ టు డేట్ ఛార్జెస్ ఎలా ఉన్నాయి, వాడు ప్రైజింగ్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తుంటారు కదా, దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకొని ఒక రఫ్ ఫిగర్ చెప్పచ్చు. సో మనం ఈ డీటెయిల్స్ చెప్పామంటే వాడికి బిహైండ్ ద కర్టన్ మనం ఏదన్నా రేపు పొద్దున్న మనం క్వరీస్ రన్ చేస్తున్నాం, కాంప్లెక్స్ క్వరీస్. సో మనం రన్ చేసే ముందు మనకు అసలు ఛార్జెస్ ఎలా పడతాయి బిహైండ్ అంటే మనం దాని యూసేజ్ ప్రాపర్గా యూజ్ చేస్తాం కదా. సో మనకేం జరుగుతుందని బ్యాక్ ఎండ్లో తెలియడం కోసం అంతే. సో మనకి క్లౌడ్లో వర్క్ చేస్తున్నప్పుడు మొత్తం పే యాస్ యూ గో మోడల్ కదా మనం అంతా. మనకు ఆన్ ప్రెమిస్లో అయితే మీరు ఎన్ని క్వరీలు రన్ చేసుకున్నా, ఎట్లా రన్ చేసుకున్నా మనకి మనకు లైసెన్స్ ఉంది, మనం రన్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇక్కడ అలా కాదు కదా, మనం రెంట్ తీసుకొని రన్ చేసుకున్నట్టే కదా పే యాస్ యూ గో మోడల్ అంటే. సో కాబట్టి మనం కాంప్లెక్స్ క్వరీస్ కానీ ఇవన్నీ ఆచి చూసి మనం రన్ చేసుకోవాలన్నట్టు. సో అది వేర్ హౌస్ సైజ్ బట్టి కూడా ఉంటుందండి. ఇప్పుడు అదే మీకు జనరల్గా మీకు ఎలా ఉంటుంది అంటే రియల్ టైంలో మీరు వర్క్ చేసేప్పుడు మీకు 4-5 సైజెస్ ఇస్తారండి. సో మీకు ఇప్పుడు
మీరు ఈటీఎల్ టీమ్ అనుకోండి, ఇప్పుడు ఈటీఎల్ డెవలపరు, ఈటీఎల్ టెస్టరు, అదే డెవలప్మెంట్ టీంలో అయితే డెవ్ రోలు, యుఏటి రోళ్ళు, ఇట్లా మనకి రోల్స్ క్రియేట్ చేసి యూజర్స్కి అసైన్ చేస్తారు. ఒక్కొక్క రోల్కి ఇప్పుడు ఈటీఎల్ టెస్టింగ్ వాళ్ళకి మీకు కాంప్లెక్స్ వేర్ హౌసెస్ అవసరం లేదు. సో అప్పుడు మీకు జనరల్గా ఏం చేస్తారంటే మనకి 3-4 వేర్ హౌస్ అసైన్ చేస్తారు, ఎక్స్ట్రా స్మాల్, మీడియం అని, లార్జ్ అని. సో మన రన్ చేసే కొరీ కాంప్లెక్సిటీని బట్టి మల్టిపుల్ సర్వర్స్ కావాలి, బ్యాక్ ఎండ్లో ఎక్కువ మెమరీ కావాలా, కొంచెం డేటా మీకు స్పీడ్ కావాలంటే హై లెవెల్ కాన్ఫిగరేషన్ సెలెక్ట్ చేసుకొని కొరీ రన్ చేస్తారు. లేదు కొంచెం స్లోగా రన్ అవ్వాలా, ఇబ్బంది లేదనుకున్నప్పుడు మనం చిన్న హార్డ్వేర్ సెలెక్ట్ చేసుకొని రన్ చేసుకుంటాం. అంతే కదా, ఇది బెస్ట్ ప్రాక్టీసెస్ మనం జనరల్గా. సో బెస్ట్ ప్రాక్టీసెస్కి వచ్చినప్పుడు డీటెయిల్గా మాట్లాడదాం జనరల్గా మనం. అర్థమైందా అండి? అర్థమైంది. సురేందర్, ఎనీ డౌట్స్ అండి? సో మీరు ఇదంతా వర్క్ చేసినప్పుడు జనరల్గా ఎనీ వర్క్ చేయం మనం ఏంటంటే రేపు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంది టచ్ చేస్తున్నారండి, అందుకోసం. సో బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుంది ఇప్పుడు, క్లౌడ్ అందరికీ కొత్తే కదా. సో మన క్లౌడ్ లెవెల్లో బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుంది, స్టోరేజ్ కానీ కాస్ట్లు కానీ ఎలా అప్లై అవుతున్నాయని ఒక ఐడియా ఉండాలన్నమాట. ఓకే, ఒకసారి క్వశ్చన్ సార్ చెప్పరా, రిపీట్ చేయరా? క్వశ్చనా? సో మీరు మనకి కంప్యూట్ ఛార్జెస్ ఏదైనా మీరు క్వరీ రన్ చేసినప్పుడు దాని కంప్యూట్ ఛార్జెస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఓకే ఓకే. Suppose if I ran a query, so how I can calculate the cost for that query? ఓకే. సో వాడికి ఏంటంటే మీకు ఆ కాస్ట్ ప్లానింగ్ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తాడని ఐడియా ఉందా లేదా, అందుకోసం. సో మీరు జనరల్ ఇదే కాదండి, మీరు ఇప్పుడు ఏదన్నా మీకు మైగ్రేషన్ ప్రాజెక్టులు అంటే బిలో 6 years 7 years వాళ్ళని అంత ఇన్వాల్వ్ చేయరు దీంట్లో. సో మీరు ఒక లీడ్ ఆ పొజిషన్లో ఉన్నప్పుడు మీరు మైగ్రేషన్ ఏదైనా మైగ్రేట్ చేస్తారు స్నోఫ్లేక్లకి, మీకు ఆల్రెడీ తెలుసు 10 TB డేటా 11 ఆ డేటాని మీరు ఎలా హ్యాండిల్ చేయాలి, అంటే మీకు ఈ వేర్ హౌసెస్ సరిపోతాయా లేదా అని మీరు జనరల్గా ఇక్కడ స్నోఫ్లేక్ అంతా ఎట్లా అంటే ఈ మాదిరి మనం ఇట్లా చేసాం కదా, డేటాని కొరీ చేసి హిట్ అండ్ ట్రైల్ అంటాం దీన్ని. మన కామన్ టర్మినాలజీ ఏంటంటే ప్రాక్టికల్గా మనం అప్లై చేసి ఈ వేర్ హౌస్ ఈ కాంప్లెక్స్ కొరీకి ఈ కాంప్లెక్స్ డేటాను మూవ్ చేయడానికి ఇంత ఛార్జ్ పడుతుంది. అదే మీరు ఇక్కడ ఎక్స్ట్రా స్మాల్ బదులు మీడియం యూజ్ చేస్తే ఎట్లా ఉంటుంది, అదే లార్జ్ యూజ్ చేస్తే అవుద్ది. ఒకవేళ మీకు ఇట్లా మనం హిట్ అండ్ ట్రైల్ వర్షన్ వేస్తే, సో అట్లా మనకి కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెర్ఫార్మెన్స్ పాయింట్, కొందరికి కాస్ట్ ఎక్కువైనా పర్లేదు, ఇప్పుడు బిజినెస్ యూజెస్ ఉన్న వాళ్ళు కాస్ట్ ఉన్నా పర్లేదు, కొరీ ఆన్ టైం కావాలా, రిపోర్టింగ్ డాష్ బోర్డ్స్ అన్ని. సో అలాంటప్పుడు మనకు ఆన్ టైం ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు కొరీ ఎగ్జిక్యూషన్కి. కొన్నిసార్లు మోస్ట్ ఆఫ్ ద టైం ఫైనల్గా కాస్టే చూసుకుంటాడు కాబట్టి అప్పుడు వేర్ హౌస్ సైజెస్ మనకి ఎకనామికల్ వన్ చూస్ చేసుకొని మనం కాస్ట్ దూరంగా ప్లాన్ చేసుకుంటాం అనమాట. ఎంత డిజైనింగ్ లెవెల్లో యాక్చువల్గా, కాకపోతే మనకి కొంచెం ఐడియా ఉండాలని చెప్తున్నాను నేను యాక్చువల్. అది మొత్తం 3 మల్టిప్లై చేస్తే టోటల్ కాస్ట్ వస్తుంది, రైట్ అండి? అంతే కదా. ఇప్పుడు మీకు ఇప్పుడు మనకి కొరీ రన్ టైం ఉంది, కొరీ రన్ టైంకి ఇది పర్ సెకండ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాడు కదా వీడు. అంటే 14 అంటే మన కాస్ట్ పర్ సెకండ్ అన్నప్పుడు 14 seconds ఇంటూ ఇది ఇస్తే ఇది వస్తుంది. ఇది పర్ క్రెడిట్ అన్నాడు, మనం ఆల్రెడీ దీన్ని డివైడ్ చేసి వచ్చాం కదా, కాస్ట్ పర్ క్రెడిట్ అన్నాడు, 3 credits అన్నాడు. ఇది 3 credits. ఇక్కడ మన క్రెడిట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాడు, ఇక్కడ వేర్ హౌస్ లోకి వచ్చేప్పటికి పర్ హవర్ వైజ్ చేస్తూ ఉంటాడు కదా, క్రెడిట్స్ పర్ హవర్, క్రెడిట్స్ పర్ సెకండ్ అని. ఇది ఎంటర్ప్రైజ్ ఎడిషన్స్ కదా, సారీ వేర్ హౌస్కి ఇది ఆల్రెడీ మనం ఇచ్చాం యాక్చువల్ కాస్ట్ పర్ సెకండ్. క్రెడిట్స్ కాస్ట్ పర్ క్రెడిట్ అన్నాడు. ఈ క్రెడిట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మనం, డాలర్స్ నుంచి క్రెడిట్స్కి మనం చూసాం కదా, డివైడెడ్ వేస్తే అది వస్తుంది. మేబీ
ఇది రైట్ యాక్చువల్గా. అర్థమైందా? ₹6 యాక్చువల్గా. అర్థమైందా వివేక్? think I lost you both. హలో. ఎస్ అర్థమైంది. సింపుల్ మ్యాథమెటిక్స్ క్యాల్కులేషన్ యాక్చువల్గా మీరు ట్రై చేయండి యాక్చువల్గా. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఇప్పుడు నేను మనం స్నోఫ్లేక్లో స్నో సీక్వెల్ వర్షన్ కావాలంటే మనం చూసాం కదా, స్నో సీక్వెల్ ఐఫోన్ వర్షన్ అంటే వచ్చింది. ఇప్పుడు స్నోఫ్లేక్ వర్షన్ ఏది యూజ్ చేస్తున్నారు మీరు అంటే ఏం చెప్తారండి జనరల్గా? ఇక్కడ మీకు స్నోఫ్లేక్ వర్షన్ కావాలా? ఏమేమి ఉన్నాయి పారామీటర్స్ మనకి? కరెంట్ వర్షన్ అన్నారు అనుకోండి, సో ఇదనమాట లేటెస్ట్ వర్షన్ యాక్చువల్. ఇది తెలుసు కదా, మేజరు మైనరు ప్యాచ్ వర్షన్. సో రేపు స్నోఫ్లేక్ వర్షన్స్ గురించి మాట్లాడదామండి. స్నోఫ్లేక్ వర్షన్స్ అదే రిలీజెస్ యాక్చువల్గా ఎలా రిలీజ్ చేస్తాడు, ఏమేమి రిలీజెస్ ఎప్పుడెప్పుడు చేస్తాడు. నెక్స్ట్ ఈ ఎడిషన్స్ గురించి ఇన్ డీటెయిల్స్గా మాట్లాడదాం. సో ఈ ఎడిషన్స్ ఉన్నాయి కదా మనకి. సో స్టాండర్డ్లో ఉన్న ఫీచర్స్ ఏంటి, ఎంటర్ప్రైజ్లో ఉన్న ఫీచర్స్ ఏంటి, బిజినెస్ క్రిటికల్లో. సో ఎందుకంటే ఇప్పుడు మనం ఈ ఫీచర్స్ నెక్స్ట్ మామూలుగా స్నోఫ్లేక్ అంతా ఈ ఫీచర్స్ మీద మనం డిస్కస్ చేయాల్సి వస్తుంది యాక్చువల్గా. సో డేటా వేర్ హౌసింగ్ ఏంటి, డేటా షేరింగ్ అంటే ఏంటి, టైం ట్రావెల్ అంటే ఏంటి, యాక్చువల్లీ ఈ ఫీచర్సే మనకు స్నోఫ్లేక్లో మెయిన్ ఇంపార్టెంట్ యాక్చువల్గా. సో అందుకోసం మీరు ఏ ఎడిషన్లో ఉంటే మనకి ఏ ఫీచర్స్ అవైలబుల్లో ఉంటాయి, సో మనకి తెలియాలి. కాబట్టి ఫస్ట్ ఎడిషన్ వైజ్ ఏమేమి ఫీచర్స్ అవైలబుల్ ఉన్నాయి, అసలు సింపుల్ హై లెవెల్ లాంగ్వేజ్లో వెళ్దాం యాక్చువల్గా. అసలు ఈ టైం ట్రావెల్ అంటే ఏంటి, డేటాబేస్ అది ఫస్ట్ హై లెవెల్లో వెళ్దాం. మళ్ళీ ఒక్కొక్క టాపిక్ వైజ్ టైం ట్రావెల్ అంటే ఏంటి, ఫెయిల్ సేఫ్ అంటే ఏంటి, ప్రాక్టికల్గా తర్వాత వెళ్దాం. ఓకే అండి? ఐ లాస్ట్ యాక్చువల్లీ. సో వివేక్, మీకు అర్థమైందా? యా అర్థమైందండి, అర్థమైంది. ఇది సింపుల్ మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్ యాక్చువల్గా. ఇది సో అది కన్వర్షన్ యాక్చువల్గా, డేటా కన్వర్షన్. యా డాక్యుమెంట్స్ మెయిల్ చేయండి ఇఫ్ యూ డోంట్ మైండ్. ఇది ఒకటే కదా నాకు తెలిసి, ఇంకేం లేవనుకుంటా డాక్యుమెంట్స్. మనం డేటా ఇంజెక్షన్ ఇదే కదా. స్టార్టింగ్ వాటి డేటా ఆర్కిటెక్చర్ ఒకటి. నాకు తెలిసి మీ బ్యాచ్ అన్ని ఈ ఫోల్డర్లోనే పెడుతున్నాను నేను ప్రిపేర్ అయినప్పుడు. వీడియోస్ కూడా ఆల్మోస్ట్ అన్ని అప్లోడ్ చేశాను. నెక్స్ట్ ఈ డేటా లోడింగ్ కదా మీకు పంపలేదు మీకు. ఒక పని చేయండి, మీ మెయిల్ ఐడికి పంపుతాను ఈ పీడిఎఫ్స్ ఏమున్నాయి ఇక్కడ. పీడిఎఫ్స్ పంపించండి. ఓకే అండి, సరే అండి. యా